Good afternoon, students. Welcome to Vivekananda ITI Devuleshwaram online classes. My name is S. J. Sundar, ATO Electrician Trade. Dear students, ఈరోజు టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ వైరింగ్ అండ్ టెస్టింగ్స్ ఆఫ్ వైరింగ్. అంటే టైప్స్ ఆఫ్ వైరింగ్ అంటే వైరింగ్లో టైప్స్, టెస్టింగ్ ఆఫ్ వైరింగ్. ఆ వైరింగ్ చేసిన తర్వాత చేయాల్సిన టెస్ట్స్ ఏంటి. సో ఈ రెండు టాపిక్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ చూడండి, టైప్స్ ఆఫ్ వైరింగ్లో టూ టైప్స్: టెంపరీ వైరింగ్, పర్మనెంట్ వైరింగ్. ఫస్ట్ ఏంటంటే టెంపరీ వైరింగ్ చూడండి. దిస్ టైప్ ఆఫ్ వైరింగ్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే ఏంటి, తక్కువ టైంలో మనం యూజ్ చేసుకుంటాం అన్నమాట. అంటే మళ్ళీ రిమూవ్ చేసుకుంటాం వైరింగ్ కొంతకాలం మనమే చేసుకుని తర్వాత మళ్ళీ వేరే టైప్ ఆఫ్ వైరింగ్ మారాలనుకోండి మనం. సో అప్పుడు మనం ఏం చేయాలంటే టెంపరీ వైరింగ్ వాడుకోవాలంట. టెంపరీ వైరింగ్ అంటే అది కొంతకాలం వరకు పనికి వస్తుంది. దాని తర్వాత మళ్ళీ మనం వైరింగ్ అనేది మార్చేసుకోవచ్చు. సో అలాంటి పరిస్థితుల్లో మనం టూ టైప్స్ అంటే ఫ్లెక్సిబుల్ వైరింగ్, క్లీట్ వైరింగ్ ఉన్నాయి టెంపరీ వైరింగ్లో. సో ఫ్లెక్సిబుల్ వైరింగ్ అంటే ఏంటి చూడండి. ఇన్ దిస్ టైప్ ఆఫ్ వైరింగ్ ఏ ఫ్లెక్సిబుల్ పీవీసీ కేబుల్, పీవీసీ వైర్, డైరెక్ట్గా పీవీసీ వైర్ ఉంది కదా, పీవీసీ వైర్ తీసుకుంటాం డైరెక్ట్గానే. ఆ పీవీసీ వైర్ని తీసుకుని డైరెక్ట్గా మనం సప్లై అనేది లాక్కుంటాం మనం దేనికి కావాలి దానికి. ఫర్ ఎగ్జాంపుల్, మనం సడన్గా మనకి ఒక ప్లేస్లో మనం వైరింగ్లు చేయలేని ప్లేస్లో మనకి లైట్ కావాల్సి వస్తే మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా స్విచ్ బోర్డ్ నుంచి మనం ఫేజ్ న్యూట్రల్ లాక్కుని ఒక వైర్ ద్వారా కనెక్ట్ చేస్తాం. సో ఆ విధంగా మనం ఫ్లెక్సిబుల్ వైరింగ్ అంటారు దాన్ని. అంటే మనం ఎక్కడ అవసరం అవుతుందో అక్కడికి సప్లై అనేది స్విచ్ బోర్డ్ నుంచి లాక్కుంటాం కదా మనం. సో అది ఫ్లెక్సిబుల్ వైరింగ్లోకి వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి క్లీట్ వైరింగ్ అంటే ఏంటి చూడండి. ఇది ఓల్డ్ టైప్ ఆఫ్ వైరింగ్. ఇది ఈ విధంగా ఉంటుంది క్లీట్ వైరింగ్లోని. దీంట్లో ఏం చేస్తారంటే ఇలా స్ట్రిప్స్ ఉంటాయి అన్నమాట. స్ట్రిప్ టైప్లో చెక్కని తీసుకుంటారు అన్నమాట. వుడ్ని తీసుకుని ఈ విధంగా స్ట్రిప్స్ టైప్లో ఈ విధంగా డ్రా చేస్తారన్నమాట. ఈ విధంగా తీసుకెళ్తారు మొత్తం వైరింగ్ అంతా. దీనిపైన వైరింగ్ చేస్తారన్నమాట. ఈ విధంగా స్ట్రిప్స్లా తీసుకెళ్ళి దీనిపైన మనకి క్లాంప్స్ అనేవి ఫిక్స్ చేస్తారన్నమాట. మనకు వైరింగ్ అనేది మనకు ఓపెన్ వైరింగ్ అన్నమాట. బయటకు కనబడుతూ ఉంటుంది వైరింగ్ అంతా. ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి ఒకసారి. ఈ విధంగా వుడ్ని తీసుకుని ఇలాగ స్ట్రిప్ కింద అంటే చెక్కనే ఇలాగ బద్దలుగా తీసుకుని ఎక్కడైతే మనకు కావాలో జంక్షన్ బాక్స్, ఎక్కడైతే మనకు స్విచ్ బోర్డు కావాలో అక్కడ ఇలా ఓపెనింగ్ ఇచ్చుకుంటారు అన్నమాట. పైకి కావాలితే పైకి ఈ విధంగా చెక్కతో చేసిన దాంతో ఈ విధంగా తీసుకెళ్తారన్నమాట. సో ప్రతిదానికి వైరింగ్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఫేజ్ న్యూట్రల్లో వచ్చేసేలాగా మళ్ళీ సేమ్ ఎక్కడికైతే అక్కడికి అలాగా ఏ బోర్డుకి అయితే ఆ బోర్డుకి వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ వేరే బోర్డుకి కూడా ఫేజ్ న్యూట్రల్ వస్తుంది. అలాగా మళ్ళీ వేరే బోర్డు కూడా ఫేజ్ న్యూట్రల్ వెళ్ళిపోతుంది. అలా ప్రతి బోర్డుకి ఫేజ్ న్యూట్రల్ లాక్కుంటాం. ఇదంతా ఈ బాడీ మీద క్లాంప్స్తో బిగిన్ చేస్తారన్నమాట. పైకి కనిపిస్తూ ఉంటుంది వైరింగ్ అంతానే. సో ఇది ఓపెన్ టైప్ ఆఫ్ వైరింగ్ అన్నమాట. దీని పేరు క్లీట్ వైరింగ్ అన్నమాట. ఓకేనా, క్లీట్ వైరింగ్ ఇది. ఈ విధంగా ఇది అంతా ఓల్డ్ టైప్ ఆఫ్ మెథడ్ అన్నమాట. ఇప్పుడు దీన్ని యూజ్ చేయట్లేదు. ఇదే క్లీట్ వైరింగ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పర్మనెంట్ వైరింగ్లో చూడండి. పర్మనెంట్ వైరింగ్లో రకాలు ఉన్నాయన్నమాట. కేసింగ్ అండ్ క్యాపింగ్ వైరింగ్, సిటిఎస్ అండ్ టీఆర్ఎస్ వైరింగ్, నెక్స్ట్ లెడ్ షీత్డ్ వైరింగ్, కాంటాక్ట్ పైప్ వైరింగ్, డక్ట్ వైరింగ్. ఇవన్నీ వైరింగ్స్ అన్నీ కూడా పర్మనెంట్ వైరింగ్లోకి వస్తాయన్నమాట. అంటే మనం ప్లేస్ చేసిన తర్వాత వీటిని మళ్ళీ మనం రిమూవ్ చేయగలదు. పర్మనెంట్గా మనకి ఎలక్ట్రికల్ మొత్తం మనం సింగిల్ ఫేజ్కి వైరింగ్ లాగాలనుకుంటే హౌస్కి మొత్తం ఈ టైప్లో ఏదైనా వైరింగ్ అనేది మనం వాడుకోవచ్చు అన్నమాట. ఇందులో కూడా మనం ప్రజెంట్ ఎక్కువగా కాంటాక్ట్ పైప్ వైరింగ్ వాడుతున్నాం అన్నమాట. డక్ట్ వైరింగ్ ఏమో ఇండస్ట్రీస్లో వాడుతున్నారు. కాంటాక్ట్ పైప్ వైరింగ్ అనేది మనకి హోమ్లో వాడుతున్నారు అన్నమాట. అంటే మనకి హౌస్ వైరింగ్ అంతా కూడా కాంటాక్ట్ పైప్ వైరింగ్ అనేది వాడుతున్నారు. ఓకేనా. దీంట్లో చూడండి, ఫస్ట్ కేసింగ్ అండ్ కేపింగ్ వైరింగ్. ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చాడు. కేసింగ్ అండ్ కేపింగ్ అంటే ఈ విధంగా కేసులు ఉంటాయన్నమాట. ఈ విధంగా కేస్ అంటే ఇది కేసింగ్. దీనికి ఎలాగా లోపల ఈ విధంగా హోల్స్ కింద ఉంటుంది అన్నమాట. దీనిపైన మనకి కేపింగ్ అంటే దీనిపైన మళ్ళీ మనం ఇన్సర్ట్ చేసుకుంటాం అన్నమాట. క్లోజ్ చేసుకోవచ్చు అన్నమాట. దీన్ని క్లోజ్ టైప్ ఆఫ్ వైరింగ్లా ఉంటుంది అన్నమాట. దీన్ని రెసిడెన్షియల్ బిల్డింగ్స్లోనే వాడతారు మనకి. ఇట్ ఈస్ బికమ్ అన్పాపులర్. ఇప్పుడు ప్రజెంట్ దీన్ని వాడట్లేదు ఎక్కువగా. దీన్ని పాతకాలంలో వాడేది. ఇట్ ఈస్ రికమెండెడ్ ఫర్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఓన్లీ. గ్రూవ్స్ ఉంటాయన్నమాట. ఈ విధంగా ఈ గ్రూవ్స్లోంచి అంటే గ్రూవ్స్ ఉంటాయన్నమాట. దీనికి ఈ గ్రూవ్స్లోనే మనం ప్లేస్ చేస్తాం వైరింగ్ని గ్రూవ్స్లో ప్లేస్ చేసి పైన మళ్ళీ క్యాప్స్ వేస్తాం అన్నమాట. సో ఇది కేసింగ్. దేంట్లో అయితే మనం వైరింగ్ పెడతామో అది కేసింగ్. దానిపైన మనం క్యాపింగ్ చేస్తాం అన్నమాట. ఈ విధంగా అలా గుంటల కింద ఉంది కదా, దీన్ని గ్రూవ్స్ అంటారన్నమాట. ఈ గ్రూవ్స్లోనే మనం వైరింగ్ ప్లేస్ చేస్తాం అన్నమాట. ఇది కేసింగ్ అండ్ క్యాపింగ్ వైరింగ్. నెక్స్ట్ వచ్చేసి సిటిఎస్ ఆర్ టీఆర్ఎస్ వైరింగ్.
సిటిఎస్ఆర్ టీఆర్ఎస్ వైరింగ్. నెక్స్ట్ వచ్చేసి దీని గురించి చూద్దాం చూడండి. దిస్ టైప్ ఆఫ్ వైరింగ్ ఈజ్ ఇన్స్టాల్డ్ ఆన్ వుడెన్ బ్యాటన్స్. ఇది కూడా వుడ్తో చేసిన వాటి మీద ప్లేస్ చేస్తారన్నమాట. టీఆర్ఎస్ అంటే టఫ్ రబ్బర్ షీత్ అన్నమాట. టఫ్ రబ్బర్ షీత్ అదొక మెటీరియల్ అన్నమాట. అంటే రబ్బర్ టైప్లో ఉంటుంది, ఇన్సులేషన్ మెటీరియల్ అన్నమాట. దాంతో తయారు చేస్తారన్నమాట ఈ టైప్ ఆఫ్ వైరింగ్ని. దీంట్లో కూడా ఇలా క్లిప్స్ ఉంటాయి. ఇది కూడా బాగా ఓల్డ్ మెథడ్ అయిపోయింది. సో దీన్ని కూడా ఏం వాడలేదు ఎవరున్నాయి. నెక్స్ట్ ఉంది లెడ్ షీత్డ్ వైరింగ్. లెడ్ షీత్డ్ వైరింగ్ కూడా దిస్ సిస్టమ్ ఈజ్ సిమిలర్ టు ద బ్యాటన్ వైరింగ్. ఈ వైరింగ్ లాగా ఉంటుంది అని సిమిలర్ కానీ దీంట్లో లెడ్ షీత్ని వాడతారన్నమాట. లెడ్ షీత్ అంటే ఏంటంటే లెడ్ కవరింగ్ ఉంటుంది అన్నమాట. అంటే కేబుల్కి ఎక్స్ట్రాగా కవరింగ్ ఉంటుంది. మనం వాడే కేబుల్స్కి వైర్లకి ఎక్స్ట్రాగా లెడ్ కవరింగ్ అనేది వస్తారన్నమాట. లెడ్ కవరింగ్ ఎందుకంటే ప్రొటెక్షన్ కోసం, మెకానికల్ స్ట్రెంత్ కోసం మెటాలిక్తో తయారు చేస్తారన్నమాట. కవరింగ్ ఈజ్ మెటాలిక్, హెన్స్ ఇట్ ఈజ్ ఎర్తడ్. దాన్ని కూడా ఎర్తింగ్ చేయాలన్నమాట. ఈ కవరింగ్ అంతా లెడ్ కాబట్టి అది కూడా కరెంట్ పాస్ చేసుకుంటుంది కాబట్టి దాన్ని పట్టుకుని మనం షాక్ తగలకుండా దాన్ని కూడా ఎర్తింగ్ చేస్తారన్నమాట ఈ కవరింగ్ని. ఓకేనా. లెడ్ షీత్ కవరింగ్తో వస్తుంది అన్నమాట. ఇది బాగా ఎక్స్పెన్సివ్ అన్నమాట ఈ వైరింగ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి కాండక్ట్ వైరింగ్. మెయిన్ మనకు అక్కడ నేర్చుకోవాల్సింది హౌస్ వైరింగ్లు ఇదే. కాండక్ట్ వైరింగ్. ది సిస్టమ్ ఆఫ్ వైరింగ్ ఈజ్ సూటబుల్ ఫర్ వర్క్షాప్స్, గోడౌన్స్, ఫ్యాక్టరీస్ ఎట్సెట్రా. ఓకేనా. ఈ వైరింగ్నే మనం ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. ఆల్రెడీ మనకి కాలేజీలో ఉంది కదా ఇదే కాండక్ట్ పైప్ వైరింగ్ అంటే. దీంట్లో పీవీసీ పైప్స్ వాడచ్చు, లేదా జే పైప్స్ వాడచ్చు, మెటాలిక్ పైప్స్ వాడచ్చు అన్నమాట. ఇక్కడ పీవీసీ పైపులు వాడుకుంటాం మనం. అయితే మన కాలేజీలో ఉన్నంత పీవీసీ పైప్స్ ఏమి ఇదే కదా వైరింగ్ అంతానే. దీన్ని ఓపెన్ టైప్ అంటారన్నమాట. ఫస్ట్ ఏంటంటే దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి, ఓపెన్ టైప్, కన్సీల్ టైప్. ఇది ఓపెన్ టైప్ కాండక్ట్ పైప్ వైరింగ్. అంటే మనకి పైప్స్ అన్ని ఈ విధంగా మనకి పైకి విజిబుల్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట వాల్స్ పైన. ఈ విధంగా మనకి ఎక్కడికాదు సాకెట్ కావాలితే ఈ విధంగా జంక్షన్ బాక్స్ ఉంటాయి. దీంట్లో ఉండి పార్ట్స్ ఇవి కానీ క్లాంప్స్ ఉంది, క్లాంప్ వేసాడే. సో క్లాంప్స్, శాడిల్స్, నెక్స్ట్ ఇవి టీ జాయింట్లు, ఎల్బో జాయింట్, ఇవన్నీ బెండ్ జాయింట్, 4-వే జంక్షన్ బాక్స్, ఇవన్నీ కూడా ఇందులో పార్ట్స్ అన్నమాట. ఇవన్నీ మీకు విజిబుల్గానే ఉంటాయి. ఇవన్నీ మీరు చూస్తూనే ఉంటారు. ఎర్తింగ్ క్లిప్పు, ఇవన్నీ కూడా ఇన్స్పెక్షన్ ట్రీ అంటే మన లోపల వైరింగ్ కనబడడం కోసం వేస్తారన్నమాట. ఇది టీ షేపే కానీ ఇది ఇన్స్పెక్షన్ టైప్ అంటే ఏంటి, లోపల విజిబుల్ అన్నమాట. ఇది విజిబుల్ కాదు, లోపల వైరింగ్ అనేది ఎలాగొస్తుందో కనబడుతుంది. ఇందులో మాత్రం అంటే మనం ఇన్స్పెక్షన్ టైప్ అంటే మనం ఇందులో నుంచి చూసుకోవచ్చు అన్నమాట ఏ టైప్ ఏ వైర్ వెళ్ళింది అన్నది. సో ఇన్స్పెక్షన్ అంటే చూడడం కోసం ప్లేస్ చేస్తుంది అన్నమాట. ఓకేనా. ఇది మనం ఎక్కువగా ఇదే వాడతాం అన్నమాట. ఈ వైరింగ్ వాడతాం. దీన్నే కాంటాక్ట్ పైప్ వైరింగ్ అంటమాట. ఇది ఓపెన్ టైప్ అంటే ఏంటి, మొత్తం వైరింగ్ అంతా మనకు కనబడతా ఉంటుంది విజిబుల్. సో దీంట్లోనే కన్సీల్డ్ కాంటాక్ట్ వైరింగ్ ఉంది. కన్సీల్డ్ కాంటాక్ట్ వైరింగ్ అంటే క్లోజ్ టైప్. సో దీన్ని ఏం చేస్తారంటే ఈ విధంగా ముందు మార్కింగ్ చేసుకుని ఈ విధంగా గోడ మొత్తం ఈ విధంగా గోడ మీద ఈ విధంగా ప్లేస్ చేస్తారన్నమాట. ఈ విధంగా మొత్తం ఘాట్లు పెట్టేసి సో ఇక్కడ మనకి ఎక్కడైతే స్విచ్ బోర్డులు కావాలో అక్కడ ఈ విధంగా కేసు ఇక్కడ కూడా ఓపెన్ చేస్తారన్నమాట. ఈ విధంగా గోడల్లో ఈ విధంగా తయారు చేసుకుని దీని లోపల మళ్ళీ సేమ్ పైప్స్ వెళ్తాయన్నమాట. తర్వాత ఏం చేస్తారంటే దీన్ని సిమెంట్తో క్లోజ్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, మనకి విజిబుల్ కాదన్నమాట. ఎక్కడి నుంచి ఎక్కడ వైర్ వెళ్ళిందో మనకి ఏం విజిబుల్ అవ్వదు, మామూలుగా ఉంటుంది. ఇదంతా కన్సీల్ టైప్ అన్నమాట. ఇది కూడా ఎక్కువ వాడతారు. మనకి కన్సీల్ టైప్ వైరింగ్ ఎక్కువ వాడతారు. మనకి ఇలా కనబడేలాగైతే ఓపెన్ టైప్ అన్నమాట, ఓపెన్ కండక్ట్ పైప్ వైరింగ్. ఈ రెండే మనకు మెయిన్. ఈ కన్సీల్ టైప్ వైరింగ్, కన్సీల్డ్ కండక్ట్, ఓపెన్ కండక్ట్, ఈ 2 వైరింగ్లే మనకి ఎక్కువ హౌస్ వైరింగ్లో వాడుతున్నారు అన్నమాట. ఓకేనా. మిగతా క్లీట్ వైరింగ్ అవన్నీ ప్రీవియస్ పాతకాలంలో వాడి ఇప్పుడు వాడట్లేదు. ఈ రెండే మెయిన్ ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి టెస్టింగ్. మెయిన్ ఈరోజు ముందు మనకు వైరింగ్ అంతా అయిపోయిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే టెస్టింగ్ చేయాలన్నమాట. మీకు మనం ఆల్రెడీ డొమెస్టిక్ వైరింగ్ అన్నీ చూసాం కదా, 3-ఫేజ్ వైరింగ్ ఎలా చేయాలి అవన్నీ కనెక్షన్స్ చూసాం కదా. మనం ఈ విధంగా చేసిన తర్వాత ఈ విధంగా మనం ఓపెన్ టైప్ కానీ కన్సీల్ టైప్ కానీ వాడుకుంటాం. అవంతా అయిపోయిన తర్వాత వైరింగ్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే టెస్టింగ్ చేయాలన్నమాట. టెస్టింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ వైరింగ్. దీంట్లో చూడండి, టెస్టింగ్ ఆఫ్ వైరింగ్లో ముందు మనం ఏం టెస్ట్ చేయాలంటే ఇన్సులేషన్ రెసిస్టెన్స్ టెస్ట్ బిట్వీన్ ది కండక్టర్ అండ్ ఎర్త్. అంటే మనం ఇంటికి హోమ్కి ఆల్రెడీ ఎర్తింగ్ ప్రొవైడ్ చేయాలన్నమాట. దాని గురించి మనం నెక్స్ట్ టాపిక్లో డిస్కస్ చేద్దాం, ఎర్తింగ్ అంటే ఏంటో అనేది. సో ఎర్తింగ్ అనేది మన హౌస్లో చేయాలన్నమాట ప్రొటెక్షన్ కోసం. మనకి అంటే హ్యూమన్స్కి షాక్ కొట్టకుండా, మనిషికి షాక్ కొట్టకుండా ఉండడం కోసం. దాంతోపాటు ఈ ఆపరేటర్స్ ఏమైనా ఉన్నాయనుకో అవన్నీ వాటికి కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం, మెషిన్స్ అవి కూడా డ్యామేజ్ అవ్వకుండా, షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా ఉండడం కోసం ఎర్తింగ్ చేయాలన్నమాట. సో ఈ విధంగా మనకి హోమ్స్లో ఖచ్చితంగా ఎర్తింగ్ అనే పాయింట్ అనేది ఉంటుంది. సో ఆ ఎర్తింగ్ పాయింట్కి దాంతోపాటు మనకి కండక్టర్కి మనం చేసిన వైరింగ్కి ఆ రెండింటికి మధ్యలో రెసిస్టెన్స్ అనేది చెక్ చేయాలన్నమాట. అదే 1 టైప్ ఆఫ్ టెస్ట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్సులేషన్ రెసిస్టెన్స్ టెస్ట్ బిట్వీన్
కండక్టర్స్ అంటే ఏంటి, ఒక అంటే ఫేజ్ న్యూట్రల్ ఆ 2 వైర్లు తీసుకుని ఆ 2 వైర్ల మధ్యలో ఎంత ఇన్సులేషన్ ఉందో చెక్ చేస్తారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూటీ టెస్ట్, 3వ టెస్ట్. 4వ టెస్ట్ వచ్చేసి పొలారిటీ టెస్ట్. స్విచ్చెస్ అనేవి ఫేజ్ ఇచ్చామా, స్విచ్కి న్యూట్రల్ ఇచ్చామా, అవన్నీ టెస్ట్ చేయడం కోసం పొలారిటీ టెస్ట్ అనమాట. సో ఇవన్నీ టెస్టులు మనం చేసిన తర్వాతే మనకు వైరింగ్ అంతా మనం పర్ఫెక్ట్గా చేసినట్టు. అప్పుడు తర్వాత మాత్రం సప్లైగా ఇవ్వాలన్నమాట వైర్ని. మనం చేసిన ఇన్స్టాలేషన్, మనం చేసిన సింగిల్ ఫేజ్ వైరింగ్ అన్న, హౌస్ వైరింగ్ మనం ఏం చేసినా కానీ మనం ఇవి టెస్టులన్నీ చేసిన తర్వాత, ఈ 4 టెస్టులు చేసిన తర్వాతే మనం సప్లై అనేది కనెక్ట్ చేయాలన్నమాట. సో ఈ 4 టెస్టులు దేని బేస్ చేసుకుంటారు, ఐఈ రూల్స్ అనమాట. ఐఈ రూల్స్ అంటే ఇండియన్ ఎలక్ట్రికల్ రూల్స్. మన ఇండియన్ ఎలక్ట్రికల్ రూల్స్ ప్రకారం ఈ ఫాలో అవ్వాలన్నమాట. మనం ఈ 4 టెస్టులు ఫాలో అయ్యి ఆ విధంగా మనకి ఇవన్నీ పాస్ అయిన తర్వాత మనం సప్లై అనేది ఇవ్వాలన్నమాట హౌస్కి. ఓకేనా. ఫస్ట్ ప్రతి టెస్టింగ్ కోసం మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ టెస్టింగ్ వచ్చేసి ఇన్సులేషన్ రెసిస్టెన్స్ టెస్ట్ బిట్వీన్ ది కండక్టర్ అండ్ ఎర్త్. కండక్టర్కి ఎర్త్కి మధ్యలో ఏం చేస్తామంటే, మామూలుగా మనం హౌస్ వైరింగ్ అంతా చేసేస్తాం కదా. చేసిన తర్వాత ఏం చేస్తామంటే, ఈ 2 సప్లై లైన్స్ ఆ 2 సప్లై లైన్స్ని మధ్యలో మనం డిస్కనెక్ట్ చేస్తాం. అంటే ఐసోలేటర్ మధ్యలో ఉంటుంది కదా, దాన్ని ఆఫ్ చేసేస్తాం. అప్పుడు ఏమవుద్ది, ఇన్పుట్ టెర్మినల్స్ అనేవి సప్లై అనేది రాదు మనకి, ఇంటికి మనం చేసిన వైరింగ్కి సప్లై రాదు. సో సప్లై రానప్పుడు ఏం చేస్తామంటే, మనకున్న ఫేజ్ న్యూట్రల్ ఉంటాయి కదా, అంటే ఐసోలేటర్ కట్టేసిన తర్వాత అవతల పక్కన ఉన్నది లైవ్ వైర్ని మనం షార్ట్ చేయకూడదు. ఓన్లీ ఏం చేయాలంటే, మనకి వైరింగ్లో ఉన్న ఫేజ్ న్యూట్రల్ ఉంటుంది కదా, దాన్ని షార్ట్ చేయాలన్నమాట. అంతే. ఇది సప్లై ఆఫ్ చేసుకోవాలి ముందు. మనం సప్లై ఆఫ్ చేసి దీనికి సంబంధం లేదు. మనం వైరింగ్లో చివర మెయిన్ చేస్తాం. వైరింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బోర్డుకి ఏమవుతుంది, ఫేజ్ న్యూట్రల్ అవుతుంది కదా. సో ఆ ఫేజ్ న్యూట్రల్ని మనం షార్ట్ చేస్తాం అన్నమాట. లైవ్ వైర్ని షార్ట్ చేయకూడదు. సో మన డిస్ట్రిబ్యూషన్ బోర్డుకి ఇన్పుట్ ఇస్తాం కదా, ఫేజ్ న్యూట్రల్ అనేవి, ఆ రెండింటిని మామూలుగా మనం షార్ట్ చేసుకుంటాం. దాంతోపాటు ఇంకేం చేస్తామంటే, ఇక్కడ స్విచ్చెస్ అన్ని క్లోజ్ చేస్తాం. స్విచ్చెస్ అన్ని క్లోజ్ చేసిన తర్వాత ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ల్యాంప్స్ ఉంటే ల్యాంప్ అక్కడ ఏముంటే అందులో ఆ సాకెట్లో ప్లేస్ చేస్తామన్నమాట ప్రతి వస్తువుని. అదే లైట్ ఉంటే లైటు అవన్నీ మనం ప్లేస్ చేస్తామన్నమాట. ప్లేస్ చేసిన తర్వాత ఏం చేయాలంటే, ఇవన్నీ షార్ట్లో ఉంది కాబట్టి దీనికి ఈ షార్ట్ చేసిన దానికి ఏమో మనకి మెగ్గర్ ఉంటుంది కదా, ఆల్రెడీ మనం మెగ్గర్ వర్కింగ్ చెప్పుకున్నాం కదా. ఈ మెగ్గర్లో 2 టెర్మినల్స్ ఉంటాయి, ఎల్లో ఈ అని. సో ఎల్ టెర్మినల్కి మెగ్గర్కే ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ ఈ టెర్మినల్కి వెళ్ళి మనకి ఎత్తరాట్ ఉంటుంది కదా, ఇంట్లోనే ఎత్తరాట్కి ఇవ్వాలన్నమాట. సో ఈ 2 పెట్టిన తర్వాత ఈ విధంగా మనం చేసిన తర్వాత హౌస్ వైరింగ్లో ఏం చేస్తాం, ఇన్పుట్ టెర్మినల్స్ 2 షార్ట్ చేస్తాం. ఫేజ్ న్యూట్రల్ మెయిన్ డిస్ట్రిబ్యూషన్ బాక్స్లోకి వచ్చిన ఫేజ్ న్యూట్రల్ని షార్ట్ చేస్తాం. ఇంకోటి ఏం చేస్తాం, అన్ని స్విచ్లు ఆన్ చేస్తాం. స్విచ్లన్నీ క్లోజ్ చేస్తాం, అంటే ఆన్ చేస్తాం. దాంతోపాటు ఎక్కడైతే సాకెట్లు ఉన్నాయో అన్ని సాకెట్లోనే మళ్ళీ బల్బులు పెట్టి క్లోజ్ చేసేస్తాం. అంటే మొత్తం అంతా షార్ట్ అయిపోయి ఉందన్నమాట. ఇదంతా షార్ట్ అయిపోయినప్పుడు మనం ఏం చేస్తాం, దానికి ఎత్తకి టెస్ట్ చేస్తాం. సో మనం చేసిన వైరింగ్కి ఈ ఎత్తకి 2 టెర్మినల్స్కి ఇచ్చి టెస్ట్ చేస్తామన్నమాట. టెస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అనేది చూపిస్తుంది. ఇందులోని రెసిస్టెన్స్ వాల్యూ చూపిస్తామన్నమాట. రెసిస్టెన్స్ వాల్యూ ఎంత ఉండాలంటే 1 మెగా ఓం అనేది ఉండాలన్నమాట మినిమం. అంతకన్నా తక్కువ ఉందనుకోండి, అంతకన్నా తక్కువ ఉందంటే ఏంటి, ఎక్కడో మనకి షార్ట్ అయినట్టుమాట, లీకేజ్ అవుతున్నట్టు. లీకేజ్ అంటే ఎత్తకే దానికి మధ్యలో షార్ట్ అయిపోయి లీకేజ్ అవుతున్నట్టు అనమాట. ఎక్కడన్నా సరే ఆ లీకేజ్ అనేది లేకుండా ఉండడం కోసం ఈ రకమైన టెస్ట్ చేస్తారనమాట. సో దీన్ని లీకేజ్ టెస్ట్ అని కూడా అంటారనమాట. సో ఈ టెస్టింగ్ వల్ల మనకి తెలుస్తుంది, ఎక్కడైనా ఎత్తక లీకేజ్ మనం చేసిన వైరింగ్ వల్ల ఎక్కడికైనా ఎత్త లీకేజ్ అనేది ఉంటుందా లేదా అని చెప్పొచ్చు అనమాట. దీంట్లో మనకి ఏంటంటే, ఒకవేళ లో రెసిస్టెన్స్ వచ్చిందనుకోండి, లో రెసిస్టెన్స్ వచ్చిందంటే ఏంటి, ఎక్కడ షార్ట్ అవుతున్నట్టు లెక్క. హై రెసిస్టెన్స్ వచ్చిందనుకోండి, బాగానే ఎక్కడో ఓపెన్ అవుతున్నట్టు లెక్క. సో ఈ విధంగా మనం టెస్ట్ చేయొచ్చు అన్నమాట. టెస్ట్ చేసినప్పుడు మనకి 1 మెగా ఓమ్ ఆ విధంగా రేంజ్లో వస్తే కనుక మనం చేసిన వైరింగ్ అంతా పర్ఫెక్ట్గా ఉన్నట్టమాట. సో ఇందులో మనకు 1 మెగా ఓమ్ మినిమం 1 మెగా ఓమ్ చూపించాలన్నమాట. సో ఈ రకమైన టెస్టింగ్ వచ్చేసి ఇన్సులేషన్ రెసిస్టెన్స్ టెస్ట్ బిట్వీన్ లైన్ అండ్ ఎర్త్. ఈ లైన్ ఏమో మన ఫేజ్ న్యూట్రల్ కామన్ చేస్తాం కదా, అది లైన్కి ఇస్తాం. ఎర్త్కేమో ఈ టెర్మినల్ని ఇస్తామన్నమాట. ఆ విధంగా మనం చెక్ చేస్తామన్నమాట ఈ టెస్ట్ని. సెకండ్ టెస్ట్ వచ్చేసి ఏంటంటే, ఇన్సులేషన్ రెసిస్టెన్స్ టెస్ట్ బిట్వీన్ ది కండక్టర్స్. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఈ టెస్ట్ ఏంటంటే ఎర్త్ కాదు, లైన్కి న్యూట్రల్కి. లైన్ తీసుకొచ్చేసి డైరెక్ట్గా లైన్కి కనెక్ట్ చేస్తాం. న్యూట్రల్ తీసుకొచ్చి డైరెక్ట్గా ఇందులో ఈ టెర్మినల్ ఉంది కదా, ఈ టెర్మినల్ కనెక్ట్ చేస్తాం. ఓకేనా. దాంతో చూడండి ఏం చేస్తున్నారు, ఫ్యూజ్ గ్రిప్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ఆల్ ది ఫ్యూజ్ కట్అవుట్స్. ప్రతి ఫ్యూజ్లోనే ఫ్యూజ్ కూడా ప్లేస్ చేస్తాం. దాంతోపాటు ఏం చేస్తాం, ఆల్ ది ల్యాంప్స్ ఆర్ రిమూవ్డ్. ఇక్కడ ఏం చేస్తామంటే రిమూవ్ చేస్తామన్నమాట. ల్యాంప్స్ అనేవి రిమూవ్ చేస్తాం. ఇంతకుముందు మనం ల్యాంప్స్ పెట్టేస్తాం కదా ఇంతకుముందు టెస్ట్లోని, ఇందులో కాదు, ల్యాంప్స్ అనేవి రిమూవ్ చేయాలి. సాకెట్లోని స్విచ్ క్లోజ్ చేస్తాం, ఫ్యూజులు క్లోజ్ చేస్తాం, కానీ ల్యాంప్ల ప్లేస్లో ఓపెన్ చేస్తామన్నమాట. ఇప్పుడు దీన్నే ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ అని కూడా అనొచ్చన్నమాట. దీంట్లో ఏమవుతుందంటే, ఇవన్నీ ఓపెన్ చేసేసి బల్బుల ప్లేస్లో ఏం పెట్టకుండా స్విచ్లు మాత్రం క్లోజ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది,
ఎక్కడైతే షార్ట్ సర్క్యూట్ అవుతుందో దీన్ని షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అనొచ్చు. సారీ, ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ కాదు, ఇది షార్ట్ సర్క్యూట్ టెస్ట్. ఈ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అనేది అనొచ్చు మరి దీన్ని. ఎందుకంటే ఇక్కడ ఏం చేస్తాం, ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసినప్పుడు ఏం చేయాలి, రెసిస్టెన్స్ అనేది హై చూపించాలి దీంట్లోని. కానీ రెసిస్టెన్స్ హై చూపించకుండా తక్కువ చూపిస్తున్న వాల్యూ ఇక్కడ షార్ట్ అయిపోయినట్టు లెక్క. ఇక్కడ అంటే మన టెర్మినల్స్ దగ్గర ఇక్కడ షార్ట్ అయిపోయినాయి అనుకోండి, పేజ్ న్యూట్రల్లో ఈ 2 టెర్మినల్స్ షార్ట్ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు ఇందులో రెసిస్టెన్స్ తక్కువ చూపిస్తుంది. కానీ యాక్చువల్గా మనం ఇక్కడ ఓపెన్లో ఉంచాం కాబట్టి ఇక్కడనే మన ఈ 2 టెర్మినల్స్ కనెక్ట్ చేస్తాం కదా. ఇక్కడ చూడండి, లైన్ నుంచి ఎలాగెళ్ళింది చివరికి వచ్చినట్టు ఏమైంది, ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోవడం వల్ల రెసిస్టెన్స్ హై చూపిస్తుంది అన్నమాట, ఎక్కడ క్లోజ్ అవ్వలేదు కాబట్టి. సో ఈ లైన్కి న్యూట్రల్కి మధ్యలో టెస్ట్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే స్విచ్లన్నీ క్లోజ్ చేసేసి బల్బుల దగ్గరేమో, బల్బుల సాకెట్ల దగ్గరేమో ల్యాంప్స్ ఉన్నాయి కదా, ల్యాంప్స్ సాకెట్ దగ్గర ఏం పెట్టకూడదు అన్నమాట, ల్యాంప్స్ ఏం పెట్టకూడదు. దానివల్ల ఓపెన్లో ఉంటుంది కదా. ఓపెన్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, దీన్ని జనరేట్ చేస్తాం, దీన్ని తిప్పుతామాట. ఈ విధంగానే తిప్పినప్పుడు ఏమవుతుందంటే దీనిలో వోల్టేజ్ జనరేట్ అయ్యి ఫ్లో అవుతుంది. కానీ ఎక్కడెక్కడ ఓపెన్ సర్క్యూట్ ఉంది కాబట్టి ఓపెన్ అయిపోవడం వల్ల దీంట్లో రెసిస్టెన్స్ అనేది హై చూపిస్తుంది అన్నమాట. యాక్చువల్గా హై చూపించాలి. ఒకవేళ హై చూపించకుండా బాగా లో చూపిస్తుంది అనుకోండి, ఈ 2 షార్ట్ అయినట్టుమాట. సో ఎక్కడ ప్రాబ్లం ఉన్నట్టు సాకెట్లోని. సో ఆ ప్రతి సాకెట్ మనం టెస్ట్ చేయాలన్నమాట. అప్పుడు తర్వాత ఆ విధంగా దీన్ని టెస్ట్ చేయొచ్చు. మన నెక్స్ట్ కంటిన్యూటీ టెస్ట్. కంటిన్యూటీ టెస్ట్ అంటే ఏంటంటే మనం ఇచ్చిన మొత్తం సప్లై అనేది, మనం ఇచ్చిన మొత్తం వైరింగ్ అనేది ఇది కూడా సేమ్ అన్నీ ఏం చేస్తాం, స్విచ్చెస్ అన్నీ ఆన్ చేస్తాం. ల్యాంప్స్ ప్లేస్ చేస్తాం మళ్ళీ సేమ్ అంతకుముందులాగా. ఆల్ ది సాకెట్స్ ఆర్ సీలింగ్ రోజెస్ ఆర్ షార్ట్ సర్క్యూట్ అట. సీలింగ్ రోజెస్ అంటే మనకి ఫ్యాన్ దగ్గర వస్తుంది కదా, ఫ్యాన్ దగ్గర పైన మన సప్లై లాక్కుంటాం కదా, ఒక బాక్స్లా ఉంటుంది జంక్షన్ బాక్స్ దగ్గర నుంచి. సో దాన్ని సీలింగ్ రోజ్ అంటారు అన్నమాట. సీలింగ్ రోజులో కూడా 2 టెర్మినల్స్ ఉంటాయి అన్నమాట. ఆ 2 టెర్మినల్స్ నుంచి మనం సప్లై అనేది లాక్కుంటాం ఫ్యాన్కి. దాన్నే ఫ్యాన్ పైన ఉంటుంది కదా ఒకటి సప్లై లాక్కునేది, దాన్ని సీలింగ్ రోజ్ అంటారు అన్నమాట. సో సాకెట్లు ఉంటాయి, స్విచ్ బోర్డులు ఏముంటాయి, సాకెట్లు ఉంటాయి. ఈ సాకెట్లు ఫేజ్ న్యూట్రల్ ఉంటుంది కదా, దీని సీలింగ్ రోజుల్లో ఉన్న దాన్ని ఫేజ్ న్యూట్రల్ కూడా షార్ట్ చేసేస్తాం. ఇవన్నీ షార్ట్ చేసిన తర్వాత మనం మెగ్గాన్ని రన్ చేస్తే ఏమవ్వాలి, రెసిస్టెన్స్ అనేది బాగా తక్కువ రావాలి, షార్ట్ సర్క్యూట్ కాబట్టి. కానీ రెసిస్టెన్స్ అనేది ఎక్కువ వస్తుంది అనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే ఓపెన్ సర్క్యూట్ అయినట్టు, మనం కంప్లీట్ చేయలేదని, కంటిన్యూటీ లేనట్టు, ఎక్కడో మనం ఓపెన్ చేసినట్టు లెక్క. మనం ఏం చేస్తున్నాం, బల్బు ఉందా, స్విచ్ ఉందా, స్విచ్కి ఇచ్చామా ఫేజ్ అనేది, ఫేజ్ వెళ్ళి దేనికి ఇచ్చాం, స్విచ్కి ఇచ్చాం. స్విచ్ ఇంకో టెర్మినల్ నుంచి ల్యాంప్కి ఇచ్చాం. తర్వాత మళ్ళీ న్యూట్రల్ అయింది. మనం ఏం చేస్తాం, ఫేజ్కి న్యూట్రల్ని తీసుకెళ్ళి ఇదేం కనెక్ట్ చేస్తాం, మెగ్గర్ కనెక్ట్ చేస్తాం. మెగ్గర్ కనెక్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఇదంతా ఈ స్విచ్ క్లోజ్ చేస్తున్నాం. దీంట్లో కూడా బల్బుని ప్లేస్ చేస్తాం అంటే ఇది కూడా క్లోజ్ అయిపోయింది. సో ఇదంతా క్లోజ్ అయిపోయింది కాబట్టి మనం మెగ్గర్ని తిప్పినప్పుడు ఏమవ్వాలి, ఇదంతా షార్ట్ సర్క్యూట్ లెక్క. ఇదంతా షార్ట్ సర్క్యూట్ కాబట్టి రెసిస్టెన్స్ అనేది తక్కువ చూపించాలి. కానీ ఎప్పుడైతే మనం ఇక్కడ ఏదన్నా మనం చేస్తున్నప్పుడు కనెక్షన్ సరిగ్గా ఇవ్వలేదు అనుకోండి, స్విచ్ వర్క్ అవ్వకపోయినా, ఏదైనా వర్క్ అవ్వకపోయినా, లేదా ఇక్కడ మనం చేస్తున్న కనెక్షన్స్ ఓట్ కనెక్షన్ కరెక్ట్గా ఇచ్చి కనెక్షన్ ఇవ్వకపోయినా, ఇది మనం బల్బ్ ప్లేస్ చేసినా కానీ దీనికి కాంటాక్ట్లో రాదన్నమాట, ఇక్కడ కనెక్షన్ సరిగ్గా ఇవ్వకపోతే ఈ హోల్డర్కి. సో అప్పుడు ఏమవుద్ది, ఓపెన్ సర్క్యూట్ కాబట్టి రెసిస్టెన్స్ అని చూపిస్తుంది. సో ఎక్కడో రాంగ్ ఉన్నట్టుమాట, కొన్ని ప్లేస్లో ఓపెన్ అయిపోయినట్టుమాట. సో ఈ విధంగా ఓపెన్లో ఉన్నదా లేదో కూడా టెస్ట్ చేయొచ్చమాట. మనం చేసిన వైరింగ్ అనేది సరిగ్గా కంప్లీట్గా వస్తే కంటిన్యూటీ వస్తుంది. కంటిన్యూటీ అంటే ఏంటి, కంప్లీట్గా క్లోజ్ అవ్వాలన్నమాట సర్క్యూట్ అనేది. సో ఈ కంటిన్యూటీ టెస్ట్ అంటారన్నమాట దీన్ని. సో దీని కంటిన్యూటీ టెస్ట్ని మనం ఈజీగా సిరీస్ టెస్టింగ్ ల్యాంప్ పెట్టి చేయొచ్చు. సింపుల్గా చేయాలంటే సిరీస్ టెస్టింగ్ ల్యాంప్ బోర్డు ఉంటుంది కదా, సిరీస్ టెస్టింగ్ ల్యాంప్ బోర్డు ఉపయోగించి మనం ఈ కంటిన్యూటీ టెస్ట్ అనేది చేయొచ్చు. కానీ ఇక్కడ ఏం ఎక్స్ప్లెయిన్ చేశారంటే మెగ్గర్ను ఉపయోగించి చెప్పాడన్నమాట. మెగ్గర్ను ఉపయోగించి ఈ విధంగా కంటిన్యూ టెస్ట్ చేయొచ్చు చెప్పాడన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్ వచ్చేసి పొలారిటీ టెస్ట్ అన్నమాట. పొలారిటీ టెస్ట్ అంటే ఏంటంటే మనం వైరింగ్ చేసినప్పుడు స్విచ్కి మన ఫేజ్లు ఇవ్వాలన్నమాట. స్విచ్కి ఫేజ్ ఇవ్వాలి. న్యూట్రల్ అనేది మనం డైరెక్ట్గా ఇచ్చేయచ్చు, కానీ ఫేజ్ని మాత్రం స్విచ్ ద్వారా ఇవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం వైరింగ్ చేసినప్పుడు తెలియకుండా మనం న్యూట్రల్కి ఇచ్చామనుకోండి, స్విచ్కి న్యూట్రల్ ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమవుద్ది, దానివల్ల మనకి మనం హోల్డర్ అనేది మార్చుతున్నప్పుడు, మనం బల్బు అనేది ప్లేస్ చేస్తున్నప్పుడు దానికి కాంటాక్ట్ అయితే మనకు షాక్ కొట్టేస్తుంది. స్విచ్ ఆఫ్ చేసినా కానీ అసలు స్విచ్కే కాదు, మన స్విచ్ ఉంది ఈ విధంగానే. స్విచ్ 2 టెర్మినల్స్ ఉన్నాయి. ఫేజ్ అనేది స్విచ్ వేరే టెర్మినల్ నుంచి మనం బల్బుకి ఇచ్చుకొని
బల్బ్ నుంచి న్యూట్రల్ లాక్కుంటాం. ఇలా కాకుండా ఇక్కడ చూడండి, ఇక్కడ ఫేజ్ ఇవ్వలేదు అనుకోండి, ఫేజ్ ఇవ్వకుండా రివర్స్లోనే ఇక్కడ న్యూట్రల్ ఇచ్చే స్విచ్కి దీనికి ఫేజ్ ఇచ్చాం అనుకోండి, ఆడి బల్బ్ ఫేజ్ వచ్చేసి ఉంటుంది. న్యూట్రల్ మన స్విచ్లో వచ్చేసాడు న్యూట్రల్ వస్తుంది, అప్పుడు బల్బ్ వెళ్తుంది. రెండు సేమే. కానీ ఇక్కడ ఏంటంటే మనకు ప్రొటెక్షన్ పోద్ది అన్నమాట, మనకి సేఫ్టీ ఉండదు అన్నమాట. ఏంటంటే మనం స్విచ్ కట్టేసాం అనుకుంటాం, కానీ స్విచ్ కట్టకపోయినా స్విచ్కి న్యూట్రల్ ఇచ్చాం కాబట్టి అవసరం లేదు. ఫేజ్ డైరెక్ట్గా ఇచ్చాం కాబట్టి స్విచ్ కట్టకపోయినా మాత్రం ఫేజ్ దీనికి వచ్చేసి ఉంటుంది. మనం ఒకవేళ మనం ప్లేస్ చేస్తున్నప్పుడు కానీ దీంట్లోని స్విచ్ కట్టేసాం కదా అని చెప్పేసి ఇందులో కాంటాక్ట్గా ఏదైనా మనం టచ్ అయ్యామనుకోండి, ఆడి ఫేజ్ వచ్చేసి ఉంటుంది కాబట్టి మనం షాక్ కొడుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనకి ఫేజ్ని కంట్రోల్ స్విచ్ ద్వారా ఏంటి ఫేజ్ని కంట్రోల్ చేయాలి, న్యూట్రల్ అనేది డైరెక్ట్గా ఇచ్చుకోవాలి. అంతేగాని న్యూట్రల్ని స్విచ్లో ప్లేస్ చేసి ఫేజ్ని ఏమో డైరెక్ట్గా ఇవ్వకూడదు, మన ప్రొటెక్షన్ అనేది తక్కువ అవుతుంది అన్నమాట, మన షాక్ కొట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో అందువలన మనం వైరింగ్ చేసినప్పుడు మనం న్యూట్రల్ ఇస్తాం అనుకోండి స్విచ్కి, సో ఆ టెస్ట్ చేయాలి కదా, మనం న్యూట్రల్ ఇచ్చామో ఫేజ్ ఇచ్చామనేది. ఆ టెస్టింగ్ కోసమే ఈ పొలారిటీ టెస్ట్ అన్నమాట. ఈ పొలారిటీ టెస్ట్లో ఏం చేస్తారంటే ప్రతి స్విచ్ దగ్గర నుంచి ప్రతి స్విచ్ కన్నా 2 టెర్మినల్స్ ఉంటాయి కదా, స్విచ్కి 2 టెర్మినల్స్ ఉంటాయి కదా, 2 టెర్మినల్స్లో ఒక టెర్మినల్ అనేది మెగ్గర్కి ఇస్తారన్నమాట. మెగ్గర్కి ఇచ్చి ఇక్కడ ఏం చేస్తుంది చూడండి. ద పర్పస్ ఆఫ్ ది టెస్ట్ ఈజ్ చెక్ ది స్విచెస్ అండ్ ప్లేస్డ్ ఆన్ ది ఫేజ్ ఆర్ లైన్, ఫేజ్లో పెట్టామా న్యూట్రల్లో పెట్టామా అని చెక్ చేయడం కోసం అన్నమాట. అండ్ దీంట్లో ఏం చేస్తారంటే ఎల్ టెర్మినల్ ఆఫ్ ది మెగ్గర్, 1 టెర్మినల్ ఆఫ్ ది స్విచ్, ఈ టెర్మినల్ ఈజ్ న్యూట్రల్ లైన్, ఈ అనేది న్యూట్రల్ కనెక్ట్ చేస్తారు, ఇదేమో ఫేజ్ కనెక్ట్ చేస్తారు అన్నమాట. ఆ విధంగా కనెక్ట్ చేసి మళ్ళీ సేమ్ మెగ్గర్ తిప్పినప్పుడు ఏమవుద్ది, దానిలో 0 చూపించాలంటే 0 చూపించాలి. దెన్ ద స్విచ్ ఈజ్ సపోజ్ టు బి ప్లేస్డ్ ఆన్ ది న్యూట్రల్ లైన్. 0 చూపించింది అనుకోండి న్యూట్రల్ లైన్ ఉన్నట్టు, 0 చూపించకుండా రెసిస్టెన్స్ చూపించింది అనుకోండి, అప్పుడు ఏంటి దాంట్లో స్విచ్ అనేది ఫేజ్ కనెక్ట్ చేసినట్టు. ఇక్కడ చూడండి, అర్థమయ్యే చెప్తాను. మనం ఏం చేసామంటే ఈ ఫేజ్ ఉంది కదా, ఫేజ్ని మెగ్గర్ కనెక్ట్ చేస్తాం. స్విచ్లో ఉన్న ఒక టెర్మినల్ ఉంది కదా, ఒక టెర్మినల్ మెగ్గర్ కనెక్ట్ చేసి మెగ్గర్ ఇంకో టెర్మినల్ ఉంటుంది కదా, ఇంకోటి ఉంటుంది కదా ప్లేస్ చేసేది, దాన్ని తీసుకెళ్ళి న్యూట్రల్ కనెక్ట్ చేస్తాం. సో మెగ్గర్ తిప్పినప్పుడు ఏముంది, ఇది ఫేజ్ అనుకోండి, ఇది ఫేజ్కి న్యూట్రల్ ఎక్కడ షార్ట్ అవుతుంది కాబట్టి ఇది వేరే కాబట్టి రెండింటికి కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి ఇన్సులేషన్ డిస్టెన్స్ ఏముంటుంది, హై అవుతుంది అన్నమాట. దీనికి షార్ట్ అవ్వదు. ఎప్పుడు ఫేజ్ న్యూట్రల్ షార్ట్ అవ్వదు కాబట్టి మనం చేసిన వైరింగ్లోని ఇది మనం స్విచ్కి ఫేజ్ ఇచ్చామనుకోండి, న్యూట్రల్ వైర్కి మనం కనెక్ట్ చేసి టెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఏమవుతుంది, అప్పుడు హై రెసిస్టెన్స్ చూపిస్తుంది అన్నమాట. మెగ్గర్లోని హై రెసిస్టెన్స్ చూపిస్తుంది. అలా కాకుండా ఒకవేళ నువ్వు స్విచ్లో న్యూట్రల్ ఇచ్చావు అనుకోండి, స్విచ్లో న్యూట్రల్ ఇచ్చి నువ్వు ఏం చేస్తున్నావు, స్విచ్లో ఏమిచ్చో తెలియదు, దాన్ని కనెక్ట్ చేస్తున్నావు, అది న్యూట్రల్ అయింది అనుకోండి, మనం ఆల్రెడీ న్యూట్రల్ కనెక్ట్ చేస్తున్నాం వేరే టెర్మినల్, 2 టెర్మినల్ సేమ్ కాబట్టి షార్ట్ సర్క్యూట్ కింద లెక్క కాబట్టి ఇక్కడ లో రెసిస్టెన్స్ అని చూపిస్తుంది అన్నమాట మెగ్గర్లోని. సో మన స్విచ్కి ఫేజ్ ఇచ్చామో న్యూట్రల్ ఇచ్చామనేది మెగ్గర్ టెస్టింగ్ ద్వారా మనం టెస్ట్ చేయొచ్చు అన్నమాట. దీనే పొలారిటీ టెస్ట్ అంటారన్నమాట. సో ఈ విధంగా ఈ టెస్టులన్నీ మనం కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే మన సప్లైకి అనేది ఇవ్వాలి. ఓకేనా, అర్థమైంది కదా. 4 టెస్ట్లోనే పొలారిటీ టెస్ట్, ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్సులేషన్ రెసిస్టెన్స్ టెస్ట్, సెకండ్ వన్ వచ్చేసి ఇన్సులేషన్ రెసిస్టెన్స్ బిట్వీన్ కండక్టర్స్, ఇదేమో ఫస్ట్దేమో ఎర్త్ లీకేజ్ ఉందా లేదా, ఇదేమో షార్ట్ సర్క్యూట్ అయిందా లేదా, ఇదేమో కంటిన్యూటీ ఉందా లేదా, లాస్ట్ వచ్చేసి పొలారిటీ టెస్ట్ అన్నమాట. ఈ టెస్ట్లన్నీ మనం కంప్లీట్ చేసిన తర్వాత మనం వైరింగ్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు అప్పుడు మాత్రమే మనం సప్లై కనెక్ట్ చేయాలన్నమాట హౌస్ వైరింగ్ని. సో హౌస్ వైరింగ్ చేసిన తర్వాత ఈ 4 టెస్టులు మనం టెస్టులు చేసి మెగ్గర్ ద్వారా కానీ లేకపోతే కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి, సిరీస్ టెస్టింగ్ ల్యాంప్ బోర్డ్ అని అలాంటివి కూడా వాడచ్చు. ఇవన్నీ చేసి మనం వాడిన తర్వాత మనం అన్నీ ఓకే అయిన తర్వాత మాత్రం మనం సప్లై కనెక్ట్ చేయాలన్నమాట. ఓకేనా, ఈరోజు టాపిక్ ఫ్రెండ్స్. స్టూడెంట్స్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను, వేరే టాపిక్స్. ఉంటానైతే బాయ్.